మనకు రింగులు కావాలన్నా, చైన్లు కావాలన్నా, కమ్మలు కావాలన్నా, అది నెక్లెస్ కావాలన్నా, సో ఇవన్నీ మగవాళ్ళకైతే చైన్లు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో లేడీస్ కూడా ఉన్నాయి. అయితే గాజులు, సో డిజైన్లు చూడండి. ఇవి స్టార్టింగ్ అయితే 3-4 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. నార్మల్గా కూరగాయల మార్కెట్కి వెళ్తేనే మనము బార్గెనింగ్ చేస్తాము. ఖచ్చితంగా మనమైతే ఈ రేట్ని అయితే ఈ పర్సంటేజ్ని ఖచ్చితంగా బార్గెనింగ్ చేయాలి. 50,000 వాల్యూ అయితే తీసుకెళ్ళచ్చు. అది ఆడవాళ్ళు అయితేనేమో ఒక 1 lakh అంటే ఇండియన్ రూపీస్లో 1 lakh వాల్యూ అయితే తీసుకెళ్ళచ్చు అండి. ఇండియాలో చూసుకుంటే, ఇండియా రేట్ చూసుకుంటే ఈరోజు 276.5 అంటే మన బ్యాంక్ రేటు 22.69 ఉన్నది. వచ్చిన తర్వాత మన పాత బంగారాన్ని సో ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త అది తీసుకోవచ్చు ఇక్కడ. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అయితే నన్ను క్వశ్చన్ అడుగుతారు, దుబాయ్ నుంచి వెళ్ళి గోల్డ్ ఎంత తీసుకెళ్ళచ్చు అండ్ దుబాయ్లో గోల్డ్ రేట్ తక్కువ ఉంటుందా, సో ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది అండ్ మేకింగ్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయి అండ్ మళ్ళీ విజిట్లు వస్తే ఎంత క్యారీ చేయొచ్చు, సో ఇవన్నీ అయితే చాలామంది అడుగుతారు. అండ్ పాత బంగారం కూడా మనము ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా, సో ఇవన్నీ క్వశ్చన్లకు అయితే నేను ఈరోజు అయితే నేను పూర్తిగా అయితే సమాచారం ఇస్తాను. మా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో కంటిన్యూగా వెళ్తాం. గత 5 సంవత్సరాల ముందు అయితే నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇక్కడనే కొంటున్నాము. ఈ షాప్ అయితే అల్కోస్ మాల్ ఉంది. దాని పేరు వచ్చేసి అయితే అహ్లహింద్ జ్యువెలరీ. చూడండి, ఇక లోపలికి అయితే వెళ్దాం మనము. సో ఇదే జ్యువెలరీ. సో మనకి ఇక్కడ చూసుకుంటే అన్నీ ఉంటాయి ఇక్కడ. సో A to Z మనకు రింగులు కావాలన్నా, చైన్లు కావాలన్నా, కమ్మలు కావాలన్నా, అది నెక్లెస్ కావాలన్నా A to Z అయితే దొరుకుతాయి ఇక్కడ. సిల్వర్ కానీ అండ్ డైమండ్ కానీ ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ వాళ్ళ దగ్గర లభిస్తాయి. సో చూద్దాం దారు ఇప్పుడైతే. సో ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఉంటారు, సమీరు, మహమ్మద్. సమీర్ భాయ్ కైసా? మహమ్మద్ భాయ్. సో వీళ్ళిద్దరు జ్యువెలర్ ఉంటారు. మనకు ఎప్పుడైనా సరే మనకు ఏదన్నా మేకింగ్ ఛార్జెస్లో డిస్కౌంట్ కావాలంటే ఇలా అయితే ఇస్తారు మనకు, మన ఫ్రెండ్స్ వీళ్ళు. ఎప్పుడైనా నచ్చినా కానీ మీరు మేకింగ్ ఛార్జెస్లో కొంచెం డిస్కౌంట్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తారు వీళ్ళు. సో వీళ్ళ దగ్గర అయితే అన్ని డిజైన్లు ఉంటాయి. ఇప్పుడు లేడీస్కి సంబంధించిన అయితే ఇక్కడ చూడండి గాజులు గిట్లా ఉన్నాయి చూడు. ఈ గాజులు అనేది 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతాయట. మనకు ఏ డిజైన్ కావాలంటే వాళ్ళైతే ఆ డిజైన్ చేస్తారట. తర్వాత వచ్చేసి మన నల్లపూసలు కూడా మళ్ళీ డిజైన్ కూడా చేసిస్తారట. సో ఇవన్నీ కనిపించే నెక్లెస్లు. సో లేడీస్కి ఇవన్నీ లేడీస్కి ఉన్నాయి. ఇక మగవాళ్ళ కోసం వస్తే ఇక్కడ బ్రాస్లెట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ డిజైన్లు అయితే చాలా సూపర్ ఉన్నాయి. ఇవన్నీ మగవాళ్ళకి ఇవన్నీ బ్రాస్లెట్లు. సో మళ్ళీ ఇక్కడ డైమండ్ కానీ అవి కానీ ఇక్కడ నెక్లెస్లు. సో ఇక్కడ ఈ సెక్షన్ పెట్టారు ఇవన్నీ డైమండ్స్ ఇట్లా, రింగ్స్ ఇట్లా. సో మళ్ళీ కొద్దిగా ముంగడికి వెళ్తే మనము ఇక్కడ సో మనకు కనిపిస్తున్నాయి చూసినా 50 గ్రామ్స్ ఇవి. సో ఈ బిస్కెట్లు అన్నట్టు ఇవి 24 క్యారెట్ది చూడండి, 100 గ్రాములు. అండ్ ఇక్కడ 5 గ్రామ్స్, 20 గ్రామ్స్. సో ఇవన్నీ అయితే 24 క్యారెట్స్ ఇవ్వండి ఇవన్నీ అయితే డిజైన్లో. సో ఇవన్నీ అయితే చైన్లు. సో మనకు చూడండి ఇట్లా. సో ఇవన్నీ మగవాళ్ళకైతే చైన్లు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో లేడీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే మిక్స్ ఇవన్నీ తీసుకోండి. 24 ఏమో 298.5 ఉన్నది అండ్ 22 క్యారెట్ ఏమో 276.5 ఉన్నది. సో ఈ రేట్ వచ్చేసి అయితే దుబాయ్లో ఎక్కడున్నా కానీ అన్ని జ్యువెలర్లో సేమ్ ఉంటుంది. సో ఇందులో ఏం చేంజ్ చేయరాదు వాళ్ళ రేట్ అన్నట్టు. డైలీ రేట్ చేంజ్ అవుతుంది, ప్లస్ అవర్లకు కూడా చేంజ్ అవుతుంది అన్నట్టు. సో చూడండి, 21 క్యారెట్ ఏమో 26.7.5 ఉన్నది అండ్ 18 క్యారెట్ ఏమో 29.225 ఉన్నదండి. ఈరోజు అయితే 22 క్యారెట్ ఇది 276.5 ఉన్నది. అంటే మనం ఇండియాలో రేట్ ఎంతంటే, మనం ఇండియాలో చూసుకుంటే ఇండియా రేట్ చూసుకుంటే ఈరోజు 276.5 అంటే మన బ్యాంక్ రేటు 22.69 ఉన్నది. అంటే 6,273 రూపాయలు అవుతాయి ఒక గ్రాముకు. ఇది దుబాయ్ రేటు. సో మనం అదే ఇండియాలో ఎంత ఉన్నదంటే ఈరోజు సో చూడండి, 22 క్యారెట్ వచ్చేసి అయితే 6,860 ఉన్నదన్నట్టు. సో 24 క్యారెట్ ఏమో 7,484. ఈరోజు 24 క్యారెట్ ఇక్కడ దుబాయ్లో 6,772. అంటే ఆల్మోస్ట్ 500 to 600 రూపీస్లా డిఫరెంట్ అయితే ఉన్నది అన్నట్టు. సో మీకు ఇండియాలకు దుబాయ్ కానీ ఇంత డిఫరెంట్ ఉంటుంది. నార్మల్గా అయితే మనకు ఇది 22 క్యారెట్ చైన్ ఇది. సో రెగ్యులర్గా అయితే అందరూ అంటే మేకింగ్ ఛార్జెస్ అనేది రేట్ అయితే నార్మల్గా అన్ని జ్యువెలర్లో సేమ్ ఉంటుంది. సో రెగ్యులర్గా అయితే 5% to 4% అయితే వేస్తారు. అంటే డిజైన్ బట్టి కొన్ని హ్యాండ్ బెడ్ ఉంటాయి, కొన్ని మిషన్ బెడ్ ఉంటాయి అన్నట్టు. సో మనకు ఇప్పుడైతే ఈ సైన్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, దానికి రేట్ ఎంత దానికి అంత అనేది క్లియర్గా ఇవ్వబడుతున్నట్టు. ఇప్పుడైతే ఈ చైన్ తీసుకోవాలని అనుకుంటున్నాను నేను ఎగ్జాంపుల్. సో దీని రేట్ ఎట్లుంటుందంటే, సో దీని వెయిట్ వచ్చేసి 9.8 గ్రామ్స్ ఉన్నది అన్నట్టు. సో దాని ఈరోజు గ్రామ్కి వచ్చేసి 276.5 ఉన్నది. సో మనకు టోటల్ అయితే 2,734 ధరమ్స్ అవుతాయి అన్నట్టు. కాకపోతే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ వేసిండు. ఈ మేకింగ్ ఛార్జెస్ అనేది 164 వేసిండు, అంటే ఆల్మోస్ట్ 6% వేసిండు. సో ఇదే మనం ఇక్కడనే బేరం చేయాలన్నట్టు. సో మనం అడగాలి. సో కొన్ని చైన్లు డిజైన్ మంచిగా ఉంటే మిషన్ ఎక్కువ ఉంటాయేమో ఎక్కువ అవుతాయి,
కొన్ని తక్కువ ఉంటాయి. కాకపోతే మనము ఇది తగ్గించుకోవచ్చు. సో మనం పెద్ద పెద్ద షాపులకి వెళ్ళాం అనుకో, అక్కడ ఒకటే రేట్ ఉంటుంది, కొంతమంది తగ్గిస్తారు, కొంతమంది తగ్గియారు. కానీ మనం మెయిన్ చూడాల్సింది అయితే మేకింగ్ ఛార్జెస్. ఇవన్నీ లేడీస్ రింగ్స్ చూడండి, ఇలా డిజైన్స్ ఎట్లున్నాయి. ఇవన్నీ లేడీస్ అన్నట్టు చూడండి, ఇవన్నీ అవే లేడీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి, రోబీ స్టోన్స్కి ఇట్లా ఇవన్నీ. సో ఇవైతే మనకు పీస్ రేట్లు ఉంటాయి అన్నట్టు. సో 1 పీస్కు ఛార్జ్ చేస్తారు, ప్లస్ స్టోన్స్కు ఇవన్నీ అవే. ఇవన్నీ చూసుకుంటే ఇయర్ రింగ్స్ అండ్ కమ్మలు ఇవన్నీ చిన్నవి. సో ఇవన్నీ అవే. సో ఇవి కూడా అంటే డిఫరెంట్ రేట్స్ అయితే ఉంటాయి, మనం కూడా తగ్గించుకోవచ్చు మనం మేకింగ్ ఛార్జెస్లలో. సో ఇవన్నీ చిన్నపిల్లలకు. సో చూడండి, ఇవన్నీ డిజైన్లే చాలా ఉన్నాయి ఇక్కడ డిజైన్లు. సో నేనైతే కొన్ని పెడుతున్నాను, ఇవన్నీ అవే డిజైన్లు కమ్మలు ఇట్లా. చూడండి, ఇదైతే డైమండ్స్, ఇవన్నీ డైమండ్స్ అన్నట్టు. మనమైతే కొనలేము, బట్ నేను జస్ట్ ఇవి పెడుతున్నాను. డైమండ్ గురించి అయితే నాకు ఎక్కువ తెలియదు, సో ఎట్లా ఉంటుంది అనేది. చూడండి, ఇవన్నీ డైమండ్స్, ఇవన్నీ అవి డైమండ్స్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నట్టు. చూడండి, నెక్లెస్, చిన్నపిల్లల కోసం చూడండి, చిన్న చిన్న గాజులు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ చిన్న చిన్న బ్రాస్లైట్లు వాళ్ళ కోసం, చిన్న చిన్న రింగులు అండ్ కమ్మలు ఇట్లా ఉన్నాయి చిన్న పిల్లల కోసం. ఇవన్నీ అయితే చూడండి చాలా బాగున్నాయి, ఇవైతే చాలా నైస్గా ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ రింగ్స్ ఉన్నాయి చూసినావా. సో నార్మల్ స్టోన్ ఏమో నార్మల్గా ఒక పీస్కు రేట్ వేస్తారు. నార్మల్గా గోల్డ్ ప్రైస్ చూసేసి తర్వాత పీస్ రేటు 40 దరం కానీ 30 దరం కానీ 35 దరం కానీ ఇట్లా వేస్తారు. కొన్ని స్టోన్స్ ఉంటాయి చూడు, స్టోన్కి అయితే రూబీ స్టోన్ అని ఇట్లా సపరేట్ అయితే ఛార్జెస్ వేస్తారు. అది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలా కొనేటప్పుడు అయితే, ఈ రింగ్స్ కొనేటప్పుడు. समीर भाई, अभी ज़्यादा आदमी है ना अपना पुराना गोल्ड लेके आके नया गोल्ड एक्सचेंज करने के लिए सोचता है, उसका कैसा होता है चार्ज? उसका एक्सचेंज तो सेम रेट है, आज कितना रेट आता है वो सेम रेट आता है. मतलब दुबई का जो गोल्ड है ना, दुबई का गोल्ड है तो सेम रेट है. हमको मैं भी इंडिया से लेके आता हूँ, हमको प्यूरिटी चेक करना चाहिए, थोड़ा डिफरेंट आएगा. दुबई का भी थोड़ा डिफरेंट आएगा. मतलब అయితే ఇండియాకి వెళ్ళి మనము గోల్డ్ తెస్తాం అనుకోండి, పాత గోల్డ్ తీసుకొస్తే వాళ్ళు ఇక్కడ ప్యూరిటీ చెక్ చేస్తారట. ప్యూరిటీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు మనకు క్యాలిక్యులేషన్ చేస్తారు అన్నట్టు. అదే మనం దుబాయ్లో తీసుకున్న గోల్డ్, ఒక 3-4 ఇయర్స్ కింద తీసుకున్న దుబాయ్ గోల్డ్ అయితే వాళ్ళైతే ఇక్కడనే ఇమీడియట్లీ చెక్ చేసి ఇస్తారట. అది దుబాయ్లో పాత గోల్డ్ ఉన్న చూడు, ఎక్స్చేంజ్ చేసుకుంటే రేట్ అయితే సేమ్ అట. అంటే మనం ఈరోజు ఎంత రేట్ ఉంటుందో అదే క్యాలిక్యులేషన్ బట్టి ఇస్తారట, 1 గ్రాములు అనేది. ఇక ప్యూరిటీ తక్కువ అయితే మాత్రం దానికైతే డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి అంటుండు. ఓ ప్యూరిటీ कैसे कैलकुलेट करता है, उसका प्राइस? प्योरिटी वो मार्केट राइट के हिसाब से आता है. मतलब प्योरिटी कम है तो 22 कैरेट तो मैं भी इंडिया के तो 6 ग्राम 8 ग्राम वो टाइम को मार्केट राइट है ना, वैसा से डिफरेंट आता है उस टाइम. అంటే ఇప్పుడు మనము పాత గోల్డ్ ఇండియాకి వెళ్ళి తెచ్చినాం మనకు ఎగ్జాంపుల్. సో ఒక 5 గ్రాములు 6 గ్రాములు ఉన్నదనుకో, సో దాని ఎట్లా అంటే వాళ్ళు 22 క్యారెట్ కన్సిడర్ చేస్తారు. కాకపోతే ప్యూరిటీ తక్కువ ఉంటే 20 క్యారెట్ అంటే లైక్ మనకు 276 దరమ్స్ ఉంటే ఒక 6 దరం 5 దరం అనేది తక్కువ వేసి ఇస్తారట అది. సో మన వాళ్ళు అయితే చాలా రోజుల నుంచి వర్క్ చేసుకుని ఉంటారు కదా ఇక్కడ. ఎవరైనా సరే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన పాత బంగారాన్ని సో ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త అది తీసుకోవచ్చు. ఇక్కడ మనకు 22 క్యారెట్లు సో సేమ్ రేట్ అయితే ఇస్తారు. ఫస్ట్ అయితే మనం తీసుకొచ్చిన బంగారం ఎంత పాతది దాని అయితే ప్యూరిటీ అయితే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనకైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. దుబాయ్ నుంచి అయితే ఎవరైనా సరే ఒక 1 ఇయర్ ఉన్న వాళ్ళైతే మనకు ఇక్కడికి వెళ్ళి మగవాళ్ళు అయితే 22 క్యారెట్ ఒక 50,000 వాల్యూ, అంటే ఇండియన్ రూపీస్లో 50,000 వాల్యూ అయితే తీసుకెళ్ళచ్చు. అది ఆడవాళ్ళు అయితేనేమో ఒక 1 lakh, అంటే ఇండియన్ రూపీస్లో 1 lakh వాల్యూ అయితే తీసుకెళ్ళచ్చు అన్నట్టు. ఇది సో మనకు ఇక్కడ యాజ్ పర్ కస్టమ్ తోటి అయితే ప్రజెంట్ అయితే అట్లా ఉన్నది. సో దుబాయ్కి వెళ్ళి తీసుకెళ్ళేటప్పుడు అయితే ఒక 40 గ్రాములు 50 గ్రాములు తీసుకెళ్ళినా వీళ్ళు ఏమన్నారు. బట్ మనకు అక్కడ ఇండియా అయితే కష్టం అయితే ఖచ్చితంగా కట్టాలి. కాబట్టి మగవాళ్ళకైతే ఓన్లీ 50,000 వాల్యూ ఉన్నది, అండ్ ఆడవాళ్ళకైతే 1 lakh. సో విజిట్లో మనకు ఇన్ కేస్ విజిట్లో వచ్చి గోల్డ్ తీసుకోవాలనుకున్నాను అనుకో, వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే మనకు మగవాళ్ళకు అండ్ లేడీస్కి అయితే ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి ఇక్కడ. వాళ్ళైతే ఓన్లీ 50,000 లోపే తీసుకెళ్ళచ్చు, అండ్ లేడీస్ అయితే 1 lakh వాల్యూ లోపే తీసుకెళ్ళచ్చు. కాకపోతే ఈ 22 క్యారెట్ మీద వాళ్ళకైతే ట్యాక్స్ అనేది ఉన్న చూస్తున్నావా, ట్యాక్స్ అనేది రిఫండబుల్ 85% అవుతుంది అక్కడ ఎయిర్పోర్ట్లో. సో వాళ్ళైతే మన పాస్పోర్ట్ కాపీ మీద బిల్ తీసుకున్నారనుకో, మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు సో మనకైతే రిఫండ్ చేసుకోవచ్చు అది. ఈ జ్యువెలర్ అయితే అల్కోస్ మాల్లో ఉంది. సో మీరు ఎప్పుడైనా వచ్చినా కానీ మీరు డైరెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు, బార్గెనింగ్ చేసుకోవచ్చు మేకింగ్ ఛార్జెస్లా. కానీ ఏదైనా మీకు నచ్చితే తీసుకెళ్ళండి, ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ఎక్కడ వేసినా సేమ్ రేట్ ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ గోల్డ్ గురించి కానీ దాని ఇంకా ఏ డీటెయిల్స్ అయినా కావాలంటే నాకు చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతా. నేను వీళ్ళని అడిగి నాకు తెలియదు ఉంటే నేను ఈ జ్యువెలరీ వాళ్ళని అడిగి నేను తెలుసుకొని మీకు చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగానైతే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి.